నా పేరు కాంతి కృష్ణ, మా నాన్నగారి పేరు సురేందర్రావు, మా తాతగారి పేరు యాదగిరిరావు. చేర్యాలలో ఉన్నటువంటి ఈ బస్ స్టేషన్ ఏదైతే ఉందో ఈ నిర్మాణం జరిగిందో, ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ భూమిని మా నాన్నగారు తాతగారు పూర్వంలో బస్ స్టాండ్ కొరకు 2 ఎకరాలు దానం చేసినటువంటిది. అటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. అయితే ఈరోజు నిన్న 2 రోజుల కింద అనుకోకుండా ఇటువైపు వెళ్తే ఇక్కడ ఏదో నిర్మాణం జరుగుతుందని ఒకసారి చూద్దామని వస్తే మరి అక్కడ ఏదో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారట. చాలా పెద్ద ఎత్తున వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి దాని ఎందుకొరకు అని అంటే ఏదో మిషన్ భగీరథకు సంబంధించింది అన్నారు. అంతగా ఇంకా వేరే ఏదో నిర్మాణాలు కూడా, ప్రైవేట్ నిర్మాణాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే గతంలో మా నాన్నగారు చేర్యాల ప్రజల అవసరార్థం, చేర్యాల ప్రజలు రవాణా సౌకర్యం కొరకు ఈ బస్ స్టేషన్కు దానం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకవేళ భవిష్యత్తులో ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, ఇంకా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జనాభా పెరుగుతుంది, ప్రజలు రాకపోకలు పెరుగుతాయి. కాబట్టి ఇంకా ప్లాట్ఫామ్ల నిర్మాణం కానీ లేకపోతే బస్ డిపో నిర్మాణం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉన్నదే 2 ఎకరాలంటే అందులో కొంత భాగము ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఇవ్వడం అనేటువంటిది సబబుగా అనిపించడం లేదు. దీన్ని మా కుటుంబం పక్షానైతే మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని నిలపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మా కుటుంబ పెద్దలు ఒక సదుద్దేశంతో రవాణా కొరకు, ప్రజల సౌకర్యం కొరకు ఇచ్చారు ఇది. అటువంటి దాన్ని డీవియేట్ చేసుకుంటూ వేరే సంస్థలకు కేటాయించడం అంటే మరియు వాళ్ళ ఉద్దేశాన్ని వీళ్ళు వమ్ము చేసినట్టే. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటే మరి ఆర్టీసీకి సంబంధించినటువంటి నిర్మాణాలకే, ఆర్టీసీకే ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందనేటువంటిది మా ఆలోచన, మా కోరిక కూడా అదే. అంతేకాకుండా ఇక్కడ ఈ ఇచ్చినటువంటి వాళ్లకు జ్ఞాపకంగా ఇక్కడ వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేయాలి. అలాగే ప్రయాణ ప్రాంగణానికి సురేందర్రావు ప్రయాణ ప్రాంగణం అని కానీ, యాదగిరిరావు ప్రయాణ ప్రాంగణం అని కానీ వాళ్ళిద్దరు విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటిది మా కుటుంబ సభ్యుల కోరిక. ఇక్కడ భవిష్యత్ తరాలు ఇప్పుడు చాలామంది మర్చిపోతే ఎవరిచ్చారో కూడా ఇప్పటికీ చాలామందికి ప్రజలకు పెద్ద వాళ్ళకు తెలుసు. ఇప్పుడు ఈ తరానికి తెలియదు. ఇంకా ముందు చాలా తరాలు పోతే అసలుకే జ్ఞాపకం ఉండదు. కాబట్టి ఇంకా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు ఎవరన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళ విగ్రహాలు కానీ ఆ పేర్లను కూడా పెట్టాలి. అది కూడా నేను ఒక విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని కూడా దీంట్లో ఆపేయాలని చెప్పి మా తరఫునైతే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.